శివరాత్రి పర్వదినాన రాష్ట్రంలో శైవ క్షేత్రాలన్నీ శివ పంచారీక్షతో మారుమ్రోగనున్నాయి. పిఠాపురంలోని పాదయాగ కుక్కుటేశ్వర స్వామి ఆలయం లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోనుంది. 5 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో చెబుతున్నారు. స్వామివారికి ఆగమ శాస్త్ర ప్రకారం కైంకర్యాలు జరుపుతామని ఆలయ అర్చకులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూల నుంచి లక్షలాదిగా స్వామివారిని దర్శించుకునేందుకు శివరాత్రి రోజున ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. అసలు భక్తుల కోసం ఏ ఏర్పాట్లు జరుగుతున్నాయి, అసలు ఆ రోజు శివరాత్రి రోజు కానీ శివరాత్రి ముందు రోజు ఆ తర్వాత రోజు ఏ వైదిక కార్యక్రమాలు జరుగుతాయి అనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో ఉన్నారు, అలాగే అర్చకులు కూడా ఉన్నారు. వారిద్దరితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ శివరాత్రి రోజున దేశం నలుమూల నుంచి భక్తులు అయితే ఈ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి వస్తారు. అసలు వారి కోసం ఏ ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా పాదగా క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవాలు ఈ నెల 24వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఆగమ శాఖయుక్తంగా పారంపర్యంగా నిర్వహించిన విధానాల మేరకు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ అన్ని రంగాల యొక్క సహకారాలతో ఇప్పటికే కలెక్టర్ వారి, ఇతర ఆర్డీఓ వారి ఇతర సహకారంతో ఇప్పటికే 2 కోఆర్డినేషన్ మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సూచనలు అనుసరించి వాళ్ళకి కావాల్సిన విధంగా సుమారుగా ఇక్కడ ప్రత్యేకంగా పాదగై పుష్కరంలో శివరాత్రి రోజుని లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించడానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందువలన గత కాల గణాంకాలను ఆధారంగా వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లను గతంకన్నా ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నూతనంగా చలువు పందిరిని రాజగోపురం వరకు విస్తరించడం జరిగింది. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే భక్తులకి చలువు పందిరిని అదనంగా కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేసాం. అదేవిధంగా పుష్కరంలో నీటిని పూర్తిగా తొలగించి మళ్ళీ దాన్ని పుష్కరిణి స్నానాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చనిపిల్లలకి పాలు, ఉచిత ప్రసాదం, అదేవిధంగా భక్తులకి మంచినీటి సదుపాయం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే అన్ని విధాలుగా ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలోనే తుది రూపు సంతరించుకుంటుంది. ఓం నమ శివాయ. ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ స్వామివారికి వైదిక కార్యక్రమాలు జరుగుతాయని ఏవో చెప్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో 2 సార్లు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్తున్నారు. మరోవైపు అసలు ఈ బ్రహ్మోత్సవాల్లో ఏ కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు జరుగుతాయి, స్వామివారికి ఏ అభిషేకాలు, అర్చనలు చేస్తారనేది మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ముఖ్యంగా ఏ అభిషేకాలు, అర్చనలు చేస్తారు? ఈ శివరాత్రి రోజున ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి? వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తజే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రాజరాజేశ్వరి సమేత మా కుక్కుటేశ్వర స్వామినే నమః. శ్రీ స్వామివారి దేవస్థానం పారగజా క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రిగజా క్షేత్రాల పరమ పవిత్రమైన క్షేత్రం పారగజా క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారి గయాసుర సంహరణార్థము కోడి రూపంలో, లింగ రూపంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. అందుచేత స్వామివారి కుక్కుటేశ్వర స్వామివారిగా విరాజిల్లుతూ ఉన్నారు. గయాసుర శరీర భాగాలలో పాదపడిన ప్రదేశము పారగయా క్షేత్రం. అయితే ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలన్నీ కూడా ఈ నెల 24వ తేదీ సోమవారం నుంచి 28వ తేదీ శుక్రవారం కూడా జరుగుతాయి. 24వ తేదీ ఉదయం అంకురార్పణ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ మరునాడు మంగళవారం ఉదయం స్వామివారికి అభిషేకము. అదేవిధంగా శివరాత్రి 26వ తారీఖు బుధవారం ముందు రోజు అర్ధరాత్రి నుంచి కూడా స్వామివారి దర్శనాలు ప్రారంభించబడతాయి. అభిషేక ప్రియ శివ అంటారు. అయితే ఆ రోజు ఉదయం అభిషేకాలన్నీ కూడా కాశీ విశ్వేశ్వరుడికి మాత్రమే జరుగుతాయి. సాయంత్రం వేళ, మధ్యాహ్నం వేళ తర్వాత నుంచి మాత్రమే కుక్కుటేశ్వర స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. అంటే అభిషేకం చేసినట్లయితే పరమేశ్వరుడు సంతుష్టి అవుతాడు. కాబట్టి భక్తులు చాలామంది వచ్చి ఆ స్వామివారికి ప్రీతిగా అభిషేకాలు చేసుకోవడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజున శ్రీ రాజావారి యొక్క గోత్రనామాలతో అర్ధరాత్రి వేళ లింగోద్భవ అభిషేకం చేస్తాము మహాశివరాత్రి రోజున. ఆ మరునాడు అంటే లక్షవారం రోజున రథోత్సవం జరుగుతుంది. శుక్రవారం 28వ తేదీన ఉదయం త్రిశూల స్నానము, రాత్రి తెప్పోత్సవం, శ్రీపుష్పోత్సవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి.
ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ మొత్తం కార్యక్రమాలన్నీ జరుగుతాయని చెప్తున్నారు. 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఇక్కడ విస్తృత కార్యక్రమాలు చేయడానికి అధికారులు అలాగే అర్చకులు కూడా సిద్ధంగా ఉన్నారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఇక్కడ ఈ ఈ బ్రహ్మోత్సవాల్లో అభిషేకాలు జరుగుతాయని చెప్తున్నారు. ఈ కళ్యాణం 24వ తేదీన అంకురార్పణతో కళ్యాణం ప్రారంభమవుతుందని, తర్వాత వరుసగా వైదిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్తున్నారు. చివరి రోజు శ్రీపుష్పయాగంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయని చెప్తున్నారు. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి.